ఎస్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మనకి డిప్లొమా C23 మార్చ్ ఏప్రిల్ 2026 ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయింది రెగ్యులర్ రిలేటెడ్గా. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. ఓకే, ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మొన్న రెగ్యులర్ రిలీజ్ అయిపోయారు చాలా డేస్ బ్యాక్. ఇప్పుడు సప్లీ కూడా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుండి 5th వరకు రాసిన సప్లీస్ ఉంటాయి కదా, 4th వరకు, వాటి యొక్క సప్లీ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ డిప్లొమా C23 మార్చ్ ఏప్రిల్ ఫైనల్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని చెప్పి ఆ లింక్లోనే ఉంది. మీరు చెక్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మళ్ళీ అది లింక్ పోయిన తర్వాత స్క్రీన్ షాట్ లేదు, ఈ సెట్కి ఇబ్బంది అయిందని అడగొద్దు. ఓకే, అలానే C20 అండ్ C16 ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ కూడా ఏవైతే సప్లిమెంటరీవి ఉన్నాయో జూలై 2nd రోజున, అంటే జస్ట్ ఇంకొక 3 డేసా 2 డేస్ ఉందంతే, అంటే ఎల్లుండే యాజ్ పర్ అప్డేట్ అయితే ఉంది. వాళ్ళు ఇచ్చారు క్లియర్ కట్, అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాము. ఓకే, సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ C23 వాళ్ళకి ఇప్పుడు సప్లీ కూడా ఇచ్చేశారు, రెగ్యులర్ ఆల్రెడీ ఇచ్చేశారు, C20 వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ నెక్స్ట్ ఈసెట్ 2026 ఫస్ట్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ వెరీ సూన్, వెరీ సూన్. నెక్స్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ రావడానికి కూడా హై ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రిజల్ట్స్ ఇచ్చేసారు కాబట్టి. ఆ తర్వాత మీకు జూలై 2nd వీక్లో మీకు కౌన్సిలింగ్ ఏమైనా కండక్ట్ చేయడానికి హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. అయితే చూద్దాం, ఏదైనప్పటికీ కూడా వెరీ సూన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, అండ్ దెన్ నోటిఫికేషన్ తర్వాత ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.